తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్తే మేడం. ఒబేసిటీ మేజర్ ప్రాబ్లం అయిపోయింది వాళ్ళ రోజుల్లో. ఒకప్పుడు అమ్మో బాగా లావ్ అయిపోతున్నాము, జాగ్రత్త పడాలని ముందు చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళండి. ఇప్పుడు తెలియకుండానే లావ్ అయిపోతున్నారు. మ్యాక్సిమం చేసే పనో అర్థం కాదు, లేకపోతే సరిగ్గా తినకపోవడమా, ఎక్కువగా తినటమా, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయిందండి. మెయిన్ రీజన్స్ ఏంటండి అసలు ఇంతగా ఒబెసిటీ పెరిగిపోవడానికి భారతదేశంలో? మరీ ముఖ్యంగా చిన్న ఏజ్ వాళ్ళ నుంచి, అంటే 20 దాటాయి ఇంకా జాబ్కి వెళ్తున్నారు వాళ్ళు, 22 ఇయర్స్ 23 ఇయర్స్ అనగా ఇంకా స్టార్ట్ అవుతుందండి. చాలామంది సంవత్సరంలోనే 10 కేజీల దాకా పెరిగిపోతున్న వాళ్ళని చూస్తున్నాం. సంవత్సరం ఏంటి, 6 నెలలకే 10 కేజీలు పెరిగిపోతున్నారు. కారణాలు ఏంటి డాక్టర్ గారు? నిన్న మొన్న కూడా ఎవరు నా పేషెంట్ వాళ్ళ డాక్టర్ వచ్చారు. సార్ పాప సివిల్స్ ప్రిపేర్ అవుతుంది అన్నారు. అండ్ వెయిట్ 12 కిలోలు పెరిగింది తను. రేపు సివిల్స్లో సీట్ ఎంత వస్తుందో నాకు తెలియదు, కానీ ఇలా కూర్చొని 12 కిలోలు పెరిగితే షుగరు, బీపీలు, పీసీఓడీస్ ఖచ్చితంగా వస్తాయని నేను చెప్పగలుగుతా. సో బాధగానే ఉంది అలా చెప్పటం. వినేవాళ్ళకు నా మాట హాస్యంగా అనిపిస్తుంది, కానీ అందులో చాలా అర్థం ఉంది, చాలా బాధగా ఉంటుందని మనకి. అదేవిధంగా మనకు పిల్లలు ఇప్పుడు అంతెందుకు మెడిసిన్ ఎంబీబీఎస్ అయిపోయి పీజీ ఎంట్రన్స్కు ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా డాక్టర్స్. ఆ పీజీ ఎంట్రన్స్ ప్రిపరేషన్లో వెయిట్ పెరిగిన వాళ్ళు ఉన్నారు. అదొక స్ట్రెస్ కూడా, యాంగ్జైటీ ఒకవైపు. ఆ యాంగ్జైటీకి ఇంకా చదివేస్తున్నాం కాబట్టి ఇంకా ఆ మైండ్ని దాన్ని ఆహ్లాదపరచడానికి ఇంకా మిగిలింది ఆహారమే. అని ఎప్పుడు తింటున్నాం, మెయిన్గా టైమింగ్స్ అండి బాగా హ్యాంపర్ అయిపోయినాయి. ఇది ప్రాబ్లం అన్నమాట. టైమింగ్స్. ఒకప్పుడు మనం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం, 12 గంటలకు లంచ్, సాయంత్రం 6:30-7కు డిన్నరు. సాయంత్రం పూట ఏదన్నా ఎప్పుడన్నా వారంలో 1-2 సార్లు అల్పాహారాలు, ఇంకా లేదా ఏదన్నా పండు ఉంటే పండ్లు. ఇంతకు మించి ఆహారం ఏమి లేదండి మనిషికి, ఎక్కడ కనపడేది కూడా కాదు. మీరు 1980, 1990 హైదరాబాద్ చూడండి, బస్ ఎక్కితే ఇంటికి పోయే వరకు ఏం కనపడేటివి కాదు మధ్యలో. ఇప్పుడు విపరీతం. నేను నిన్న రాత్రి ఒక 10:30కి లాగా మన హైటెక్ సిటీ దాని మీద ఏదో వెళ్తున్నా. కంప్లీట్గా స్ట్రీట్ ఫుడ్సే, కంప్లీట్ స్ట్రీట్ ఫుడ్స్. మీకు ఇనార్బిట్ మాల్ ఇటువైపు నుంచి గమనించండి, అటువైపు గమనించండి, లేదా ఈ పక్క హైటెక్స్ రోడ్ గమనించండి, కంప్లీట్ స్ట్రీట్ ఫుడ్స్ అండ్ ఆల్ ప్యాక్డ్. ఒక్కొక్క వాహనం దగ్గర మీరు చూస్తే కనీసం 20 నుంచి 30 మంది వెయిటింగ్లో ఉన్నారు. మొత్తం యూత్, 90% యూత్. మన వాళ్ళు, కొంతమంది నార్త్ వాళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మోరోవర్ అంటే ఇక్కడ ఇంకొకటి ఎక్కువగా గమనించింది సార్, ఇంతకుముందు పలానా చోట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఉన్నది జూబ్లీ హిల్స్ అయితే, పలానా కోటి దగ్గర గోకుల్ చాట్ అద్భుతంగా ఉంటుంది అని అంటే అక్కడికి వెళ్ళి తినడానికి కొంత టైం పట్టేది, అలా వెళ్ళి తినేవాడు. ఇప్పుడు అంత టైం ఎక్కడ సార్? ఫోన్ ఉంది చేతిలో, స్విగ్గీలో ఆర్డర్ చేస్తే 2 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తుంది. అలాగే నేను ఎవరు పేరు ఎత్తట్లేదు, ఎనీథింగ్ టచ్ చేస్తే ఇంటికి వస్తుంది అంతే. కాబట్టి దాని విలువ కూడా లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అది తలుచుకొని కష్టపడి వెళ్ళి అది ఆ ఒక్క సుఖం వాడికి అయిపోయేది. సో అంటే ఫుడ్కు ఒక మర్యాద, వాల్యూ పడిపోయిందండి. ఇప్పుడు కూడా కొన్నిటికి పవిత్రత అనేది ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఉదాహరణకి స్త్రీ అంటే ఒక పవిత్రమైన, హైలీ రెస్పెక్టబుల్, అది ఒక వర్టికల్, ఒక మీరు దాన్ని ఏమన్నాండి, సింబల్ అది. సో ఇట్స్ ఎ రెస్పెక్టబుల్ థింగ్ ఫస్ట్. అది తల్లి కానీ, చెల్లి కానీ, కూతురు కానీ, టీచర్ కానీ, ఎవరైనా సరే స్త్రీ అనేది ఇట్స్ ఎ రెస్పెక్టబుల్. స్త్రీ అంటేనే ఒక భయం. ఫుడ్ ఈజ్ ఎ రెస్పెక్టబుల్ థింగ్. మనకు వెస్ట్లో చూస్తే ఎంత ఫుడ్ వేస్టేజ్ అంటే సగం తిని సగం పడేయటం, లేదా ఒక ముక్క కొరికి బాగలేకపోతే పడేయటం. మనకు భారతదేశంలో లేదు. మీరు పెట్టుకుంటే దాన్ని నచ్చకపోయినా కంప్లీట్ చేయాలి. గుర్తు, చివరి మెతుకు వరకు మనం తినాలి. ప్లేట్ కడిగేటప్పుడు అసలు మెతుకు ఉండకూడదు అందులో, అంత క్లీన్గా ఉండాలి ప్లేట్ పడేయటం అంటే. బట్ ఈరోజు చూడండి, మనకు పెళ్ళిళ్ళలో కానీ, పుట్టినరోజు ఫంక్షన్స్లో కానీ, లేకపోతే మెస్సల దగ్గర కానీ ఎంత ఫుడ్ వేస్టేజ్ అవుతుంది. అంటే నేను వేస్టేజ్ని విమర్శిస్తున్నాను అనేది ఒకవైపు, బట్ ఫుడ్కు రెస్పెక్ట్ ఉంటే ఆ వేస్టేజ్ కూడా ఉండదు కదా. సో ప్రతి మెతుకు అనేది ఒక రైతు పండించడానికి, ఒక్కొక్క మెతుకు, ఒక ధాన్యం పండించడానికి ఎంత కష్టపడతాడు, అంత ఈజీగా ఫుడ్ వస్తుందా? సో ఫుడ్ అనేది ప్లే కాదు, అంటే ఆహారం అనేది ఆట వస్తువు కాదు. అది 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 సుఖానికి వాడే వస్తువు కాదు.
అది తృప్తికి వాడే వస్తువు కాదు అంటున్నా. ఆహారం అనేది మన ప్రాణం నిలబడటానికి తినేది, అది అత్యవసరమైన ఒక పదార్థం అది. సో దాన్ని ఎంత మితంగా వాడుకోవాలి, దానికి ఇవ్వాల్సిన విలువ ఇచ్చినప్పుడే మంచిదన్నమాట. సొసైటీ బాగుంటుంది, దేశం బాగుంటుంది. సో మనము కనీస వస్తువుల్ని మనం గౌరవించాలి. అదేవిధంగా వాటర్ ఎంత ఇంపార్టెంట్. వాటర్ లేకపోతే ఏమవుతుంది ఈరోజు మన పరిస్థితి. బట్ అట్ ది సేమ్ టైం ఎంత వాటర్ వేస్టేజ్ అవుతుంది. ఎనివే అవన్నీ పక్కన పెడితే మనము జ్యూసులు, మీరు చిన్న వయసు పిల్లలు లేదా మనము లేడీస్ కానీ ఎవరైనా జ్యూసులు అనేది రైట్ కాదండి. మీరు అడ్వర్టైజ్మెంట్లో ఎంత మంచి జ్యూస్ అనేది వాడు ప్రకటించుకుంటాడు, అందులో విటమిన్ సి బాగుంటుంది, అందులో పొటాషియం బాగుంటుంది, లేకంటే ఇంకేదో బాగుంటుంది అని పెడతాడు. అదేదో డైరెక్ట్గా మీరు పండు తిని కూడా ఆస్వాదించవచ్చు, అదే పౌషిక విలువలు అందుతాయి. సో పండులో ఉండే విలువల కంటే కూడా ఫ్రూట్ జ్యూస్ డబ్బాలు ఎక్కువ విలువలు ఉంటాయని ఎలాగ మనం ఊహించగలుగుతామండి. బట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, బట్ మనకు కామన్ సెన్స్ కదా. పండు కంటే డబ్బాలు ఎక్కువ ఎలాగ వస్తుంది, వెరీ సింపుల్ కదా. సో డెఫినెట్గా మీరు సాఫ్ట్ డ్రింక్స్లో బ్రౌన్ కలర్లో ఉండే సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, దాంట్లో అందరూ షుగర్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు కదా. దాంట్లో 15 గ్రామ్స్ దాదాపు 10% షుగర్ ఉంటుంది. ఒక 100 mlకి 15 గ్రామ్స్ వరకు షుగర్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఈవెన్ జ్యూసుల్లో కూడా అంతే షుగర్ కలుపుతున్నారు. మీకు ఎంత న్యాచురల్గా వీళ్ళు ప్రకటించినప్పటికీ కూడా పంచదార కలపంది మీకు ఆ రుచి రాదు. పిల్లలు చూడండి బత్తాయి తినరు, కానీ బత్తాయి జ్యూస్ తాగుతున్నారు కాబట్టి మనం కూడా బత్తాయి జ్యూస్ కొనిస్తున్నాం వాళ్ళకి. అండ్ ఫ్రూట్స్ కూడా చాలా వరకు మేడ్ ఫ్రమ్ ఫ్రూట్ కాన్సన్ట్రేట్ అని ఉంటుంది. సో ఫ్రూట్ కాన్సన్ట్రేట్ని మళ్ళీ వీళ్ళు డైల్యూట్ చేసి దాన్ని మళ్ళీ జ్యూస్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ కొన్ని మాడిఫైయర్స్ వాడాలి, మళ్ళీ షుగర్స్ వాడాలి, మళ్ళీ ఫ్లేవర్స్ వాడాలి, అది ఫ్రెష్గా అనిపించేలాగా ఇంకా కొన్ని వాడాలి. ఇవన్నీ కూడా మనకి మన బాడీకి ఇవన్నీ కరెక్ట్ కాదు. తెలుసుకోవాలి. మనం న్యాచురల్గా ఉన్నవి తిని ఆస్వాదించి ఆరోగ్యంగా ఉండటానికే భగవంతుడు మన దేహాన్ని ఇలా పుట్టించాడు. సో వీటి వల్ల మనం ముందుగా తెలుసుకోవాలి. ఈ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే ఒబెసిటీ అనేది కొంతవరకు అంతా దూరంగా ఉంటాం. అంటే చాలా మంది కొన్ని డైట్స్ కూడా ఫాలో అవుతున్నారు కదా సార్. అంటే తగ్గడానికి అని చెప్పి రకరకాల డైట్లు ఫాలో అవుతారు, అప్పుడు తగ్గుతున్నారు, మళ్ళీ తర్వాత మెయింటెనెన్స్ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్. సో ఇప్పుడు మనం కూడా ఎన్నోసార్లు చూసాం కదా, ఇప్పుడు ఊర్లో కరువు వచ్చినప్పుడు ముందు మన ఆవులు గేదెలు సన్నబడిపోయేటివి. సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు అంతెందుకు మన ఇంట్లో ఒక పెట్స్ ఉంటాయి కదా, మనకు డాగీ కానివ్వండి లేకంటే క్యాట్స్ కానివ్వండి. ఇప్పుడు ఇవాళ రేపు హాస్టల్స్ కూడా ఉన్నాయి. మనం ఒక 5 రోజులు ఎక్కడన్నా బయట వెళ్తున్నామంటే వాటిని అక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు. మనం తిరిగి వచ్చేసరికి యూజువల్గా చూడండి బక్కగా ఉంటాయి, బెంగ పెట్టుకొని ఫుడ్ తినలేక. సో 4 రోజులు ఫుడ్ కార్బ్స్ తగ్గించేస్తే ఆటోమేటిక్గా బరువు తగ్గుతుంది. బట్ తర్వాత కూడా సస్టైనబుల్గా మనం డైట్స్ చేయాలి కదా. సో ఇటీవల నేను చాలా మందిని గమనించామండి, కీటో డైట్ చేసో ప్యాలియో డైట్ చేసో లేదో అంటే వేరే ఇతర ఆహారాలు తీసుకొని బరువు తగ్గాం, 10 కిలోలు తగ్గాం. ఓకే, అంతవరకు బాగానే ఉంది, తగ్గారు, సంతోషం. బట్ తగ్గిన బరువు మళ్ళీ పెరగకుండా ఏం ప్రయత్నించారు? కరెక్ట్గా 4 రోజులు చాలండి. ఒక పెళ్ళికి వెళ్ళేసి తగ్గాను కదా పర్వాలేదు కదా అని తీసుకుంటే తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ చూసుకుంటే 3 కిలోలు పెరుగుంటారు. ఇప్పుడు మనకు ఉగాది గడిచింది, ఇప్పుడు శ్రీరామనవమి రాబోతోంది. సో రోజు గుళ్ళో పూజలు జరుగుతూ ఉంటాయి, ప్రసాదాలు పెడతారు. సో ఇంట్లో తినే ఫుడ్ కాకుండా ఈ గుళ్ళో రోజు ఇచ్చిన ప్రసాదాలు తింటే కూడా చాలండి, 2-3 కిలోలు పెరగచ్చు మీరు శ్రీరామనవమి వచ్చే లోపు. ఇప్పుడు ఈ టైంలో అదే విధంగా మనకు రంజాన్ నడుస్తుంది. ఈ రంజాన్ అనేది చాలా మంచిది. ఒక రోజంతా ఫాస్టింగ్ ఉండి సాయంత్రం పూట కాస్త తినాలి. సో వాళ్ళు నిజంగా డే అంతా ఫాస్టింగ్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అంతవరకు ఓకే. బట్ మన వాళ్ళకి ఏమైంది, హలీము. సో మనం తిని 3 పూట్ల ఫుడ్ తిని ప్లస్ ఎక్స్ట్రా పోయి హలీం తింటివి. సో నిజంగా మనకి హలీం అనేది మార్నింగే తీసుకోవాలి. ఉదాహరణకి ఈవినింగ్ తీసుకుంటే మనకు అరుగుదల అది మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు నిజంగా మీకు ఇష్టం హలీం తినాలనుకున్నారు, నేను చెప్పేది మన ముస్లిం సోదరులు ఫాస్టింగ్లో ఉండి సాయంత్రం హలీం తింటారు, నేను వాళ్ళని అనట్లేదు. ఇప్పుడు ఎవరైతే హలీంని ఇష్టపడి ఒక స్నాక్ లాగా తింటున్నారు, వీళ్ళకి ఇంత హెవీ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే బెటర్ ఆప్షన్. ప్లస్ రోజులో వెరైటీ కూడా అంతగా ఆకలేవు, తినాలని అనిపించదు కూడా. సో ఇట్లా కొన్ని మనంతటికి మనమే ప్లాన్ చేసుకోవాలనేది నా పాయింట్. నేను ఊరికి ఫ్యూ ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తున్నా. సో ముఖ్యంగా అకేషన్స్, ఫెస్టివల్స్, పిల్లలకు కొన్ని హాలిడేస్ కావచ్చు,
లేదా ఇంకేదైనా కొన్ని స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో తాత్కాలికంగా బరువు పెరుగుతున్నా అది గమనించి తర్వాత ఎలా తగ్గటం అనేది ప్లాన్ చేయాలి. లేదు ఎటువంటి సిచ్యువేషన్స్లో మీరు బరువు పెరుగుతున్నారో ముందస్తుగానే గుర్తించి గమనించి అటువంటి సిచ్యువేషన్ అన్న అవాయిడ్ చేయాలి. లేదా అటువంటి సిచ్యువేషన్లో మనం తెలియక చేసిన తప్పు ఏదో అండర్స్టాండ్ చేసుకొని రానున్న సిమిలర్ సిచ్యువేషన్లో దాన్ని మనం ప్రివెంట్ చేయగలగాలి. అది బెస్ట్ వే. అవును. అండ్ ముఖ్యంగా ఈ స్నాక్స్ చిప్స్ లాంటివి కానివ్వండి, పొటాటో చేసినవి కానివ్వండి, లేదా ఏదో ఫ్రైడ్ ఐటమ్స్, లేకుంటే ఈ పల్లీలు కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి. ముఖ్యంగా చాలామంది కొన్ని బిస్కెట్స్ ఉంటాయి 10-15 రూపాయలు ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్లు ఏమో అది చాలా ఆరోగ్యకరమైన బిస్కెట్ అని చూపిస్తారు. సో తెలియకుండానే స్టార్ట్ చేస్తే 4-5 బిస్కెట్లు తింటాం. సో ఎప్పుడైతే అందులో ఉప్పు కొన్ని ఉన్నాయో మనకు స్టార్ట్ చేసిన తర్వాత ఆపలేం, మనం అడిక్ట్ అయిపోతారు, అడిక్ట్ తింటూనే ఉంటాం. ప్లస్ మనకు సటైటీ లెవెల్స్ కూడా తెలియవు. ఇట్లాంటివి మరీ లెక్క పెట్టి మరీ తినాలి. మీరు ఒక్క బిస్కెట్ తినాలనుకున్నారా, ఒక్క బిస్కెట్ తర్వాత ఆపాలి. లేదా 2 అనుకున్నారా, 2 తర్వాత ఆపాలి. 2 తర్వాత మనం గమనించకపోతే ఇంకా 4 తినుంటాం. సో ఇవన్నీ మనకు తెలియకుండా బాడీలోకి పోతున్న ఎక్స్ట్రా క్యాలరీస్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్లస్ ఇటీవల బరువు తగ్గటానికి కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా మంది చేస్తున్నారు. మంచిదండి, తప్పు లేదు. మీరు ఆరోగ్యంగా మీ 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 నిపుణుల సలహాలతో, అది డాక్టర్ కానివ్వండి లేదా న్యూట్రిషనిస్ట్ సలహాతో మీరు పాటించినట్లయితే మంచి వెయిట్ తగ్గాలనుకుంటే మనకు రెస్ట్రిక్టెడ్ క్యాలరీ ఉండాలి కదా. సో 16 hours ఫాస్టింగ్ ఉండి ఒక 200 grams తద్వారా మనకు ఒక 200 calories మాత్రమే క్యాలరీస్ వచ్చేటట్టు మీల్ రీప్లేస్మెంట్ ఏదైనా తీసుకొని ఆ తర్వాత ఒక 300-400 క్యాలరీస్ మాత్రమే వచ్చేలాంటి ఆహారాన్ని కానీ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా వెయిట్ బాగా తగ్గుతున్నారు, షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి, మందుల అవసరాలు తగ్గుతున్నాయి, అండ్ షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా బాగా కంట్రోల్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక 2 మళ్ళీ వీళ్ళు ఆ బరువు తగ్గి ఆ షుగర్ లెవెల్స్ కూడా తగ్గిన తర్వాత, ఉదాహరణకి డయాబెటీస్ పేషెంట్ అయితే మళ్ళీ నార్మల్ డైట్లోకి రావచ్చు. బట్ నార్మల్ డైట్లో మళ్ళీ షుగర్ ఎక్కువ వాడటం, ఉప్పు ఎక్కువ వాడటం, ఆయిల్ ఎక్కువ వాడటం చేయకూడదు. అక్కడ వాళ్ళ ఒక రోజు కావాల్సిన 1200, 1400, 1600 క్యాలరీస్ మాత్రమే మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. షుగర్ పేషెంట్ అయితే షుగర్ చెక్ చేసుకుంటూ ఉంటారు. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు లేదా పెరగకూడదు అనుకున్న వాళ్ళు బరువు చెక్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఏదైనా ఒక సందర్భంలో 1 కిలో 1 కిలో బరువు పెరిగారు, లేదా షుగర్ పేషెంట్ కొంచెం షుగర్ పెరిగింది అనుకుందాం, మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మళ్ళీ 1 week ట్రై చేయొచ్చు. మళ్ళీ వెయిట్ అడిగి తగ్గిపోతారు, ఆ షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి, మళ్ళీ క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్లో ఉంటాం మనం. సో ఇట్లా కూడా మనము చేసుకోవచ్చు. హెయిర్ పెరిగినప్పుడల్లా పోయి హెయిర్ కటింగ్ చేసుకుంటాం కదా, సో కంట్రోలింగ్ అది కూడా హెల్ప్ అవుతుంది అనమాట. భయపడకుండా, అయ్యో పెరిగిపోయానని భయపడకుండా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి క్యాలరీ రెస్ట్రిక్టెడ్, బాగా సివియర్ క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే ఒక దినంలో మనకు దాదాపు 1600 క్యాలరీస్ అవసరం అనుకుందాం కామన్గా. సో మనం దాన్ని దాదాపు సగానికి పైగా తగ్గించుకుంటున్నాం బరువు తగ్గాలంటే. బరువు తగ్గిన తర్వాత పెరగకుండా ఉండటానికి 1600 క్యాలరీస్ అవసరం ఉన్నవాళ్ళు 1200 క్యాలరీస్లో మాత్రమే డైట్ తీసుకోవాలి. బట్ ఎప్పుడైతే మళ్ళీ మనము 1600 క్యాలరీస్ అవసరం ఉన్నవాళ్ళు 1800 కానీ 2000 కానీ 2400 క్యాలరీస్కి వెళ్తాము, బరువు పెరగడం స్టార్ట్ అవుతుంది. లేదా ఆ క్యాలరీస్ స్పెండింగ్ చేయడానికి ఎక్స్ట్రా వర్కౌట్ అనేది చేయాలి. సో ఇదంతా బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఇదంతా మన చేతుల్లోనే ఉంటుంది. వెరీ సింపుల్ అండి. సో కాంప్లికేటెడ్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను కూడా మీకు ఇంపార్టెంట్గా మీకు అర్థం అవ్వాలని అలాగ వివరంగా అలా చెప్పటము. మిగతా విషయాలన్నీ మీరు ఎక్కడ కావాలో సెర్చ్ చేసినా కూడా మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మీకు అందుతాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే.